ప్రసిద్ధి చెందినటువంటి ఆధ్యాత్మిక క్షేత్రం. కోట్లాది మంది ఆస్తిక భక్త మహాశయులందరినీ కూడా దైవం వైపు నడిపించినటువంటి, మోక్ష మార్గం వైపు నడిపించినటువంటి ఒక పుణ్యక్షేత్రం మన ఏడుపేరులో ఉండేటటువంటి వ్యాసాశ్రమం. సాక్షాత్తు మలయాళ స్వాముల వారు వారి స్వహస్తాలతో మహానుభావుడైనటువంటి వ్యాస మహర్షి పేరు మీదుగా వ్యాసాశ్రమాన్ని పెట్టి ఆంధ్రప్రదేశ్ అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా పక్క రాష్ట్రాలకి కూడా ఎన్నో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు అందించి భగవద్గీతని సకల గ్రంథాలని కూడా సమాజంలో అందరూ చదవచ్చు, అందరూ కూడా బ్రహ్మజ్ఞానాన్ని పొందవచ్చు అనేటటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మిక చింతనాపరులు అందరినీ హక్కుని చేర్చుకొని ఉత్తమోత్తమ సేవలు అందించినటువంటి దివ్యమైన క్షేత్రం శ్రీ వ్యాసాశ్రమం. అటువంటి వ్యాసాశ్రమం శత జయంతి మహోత్సవాలు ఆశ్రమాన్ని పెట్టి సాక్షాత్తు మలయాళ స్వాముల వారు మహానుభావులు వారి తాలూకా శత జయంతి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఆ శత జయంతి మహోత్సవాలు చేస్తున్నటువంటి తరుణంలో చాలా బాధాకరం. కొంతమంది స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు వారికి మేము ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తరపున సనాతన ధర్మం బాగుండాలి, ఈ సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవలసిన గురుతర బాధ్యత ప్రతి హిందూ బంధువు పైన ఉన్నది. సమస్యలుంటే కూర్చొని మాట్లాడుకునేటటువంటి ఒక సుహృద్భావమైన వాతావరణంలో చర్చించుకునేటటువంటి అవకాశాన్ని మనం చేజార్చుకోకుండా విడిచిపెట్టుకోకుండా చేజార్చుకోకుండా సమన్వయం పాటిస్తూ సహనంతో సమస్యలను కూర్చొని మాట్లాడుకోవాల్సినటువంటి తరుణం అది. ఎంతో అవసరం కూడా ఉన్నది. ఇప్పటికే ఈ సనాతన ధర్మం మీద అనేక దాడులు మనం గతంలో చూస్తూ ఉన్నాం. ఎన్నో కుట్రలు చేస్తూ ఉన్నారు. హిందూ ధర్మాన్ని, దేవీ దేవతలను కించపరిచి మాట్లాడుతూ ఉన్నారు. ఒక పక్క ఆ సమస్యలతో హిందూ సమాజం సతమతం అవుతూ ఉన్నది. ఇటువంటి తరుణంలో సనాతన ధర్మానికి ఏవైనా సమస్యలు వస్తే పెద్దలందరూ కూడా కూర్చొని మాట్లాడుకునేటువంటి ఒక ప్లాట్ఫారాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి తప్ప ఒక ఆశ్రమం మీద మరొక ఆశ్రమం, ఒక ఆశ్రమంలో ఏవైనా తెలుసో తెలియకో సమస్యలు ఉండొచ్చు, తప్పులు జరగవచ్చు, దానికి చట్టాలు ఉంటాయి, ప్రభుత్వాలు కంప్లైంట్ చేయొచ్చు, దానికి పెద్దలు కొన్ని ధార్మిక సంస్థలు ఉంటాయి, వాటి ద్వారా సమస్యలు మనం పరిష్కరించుకునేటటువంటి దయచేసి మేమందరినీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి తెలంగాణలో ఉండేటటువంటి సాధు సంతులందరినీ కూడా దయచేసి సమన్వయం పాటించండి. మనము రోడ్లు ఎక్కేటటువంటి పరిస్థితి దయచేసి తీసుకురావద్దు. ఇది సనాతన ధర్మానికి మంచిది కాదు, ఇది ధర్మానికి మంచిది కాదు. భవిష్యత్ తరాలకి కూడా ఒక మంచి సందేశం ఇచ్చేవాళ్ళగా మనం ఉండాలి తప్ప మన ధర్మాన్ని మనమే కాలరాసుకునే పరిస్థితికి దయచేసి స్వామీజీలు ఎవరైనా కూడా తీసుకురావద్దని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తరపున మేము కోరుతూ ఉన్నాము. ఒక ఆశ్రమానికి కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. వారి ఆచారాలు, వారి నియమాలని పాటించుకునేటటువంటి అవకాశం వారికి ఉంటుంది. అటువంటి ఆశ్రమ వ్యవహారాల్లో మనము బలవంతంగా వెళ్ళి అక్కడ కొన్ని కార్యక్రమాలు చేయడం వలన అక్కడ విభేదాలు వచ్చేటటువంటి, భగ్గుమనేటటువంటి విభేదాలు బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా హిందూ ధర్మానికి గ్లాని కలిగే పరిస్థితి ఉంటుంది. మరి మేము సాధు సంతులందరినీ కూడా దయచేసి మేము కోరుతున్నాం, ఒక సుహృద్భావమైన వాతావరణంలో కూర్చొని
చర్చించుకొని సమస్యలను పరిష్కరించుకుందాం. ఒకవేళ పరిష్కారం కాకపోతే, వినకపోతే చట్ట ప్రకారంగా, న్యాయ ప్రకారంగా మనం పోరాడుదాం. సమస్యలు ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో, ఏవైతే తప్పిదాలు జరిగాయో, ఖచ్చితంగా తప్పులు ఎవరు చేసినా దానికి చట్ట ప్రకారంగా వారికి శిక్షలు పడేటట్టుగా మనం పోరాడవచ్చు తప్ప, ఒక దైవ కార్యం జరిగేటప్పుడు, ఒక దైవ కార్యాన్ని నిర్ణయించేటప్పుడు ఆ సందర్భంలో మనం వెళ్ళి అక్కడ కార్యక్రమాలు నిరసన చేయడం, అడ్డుకోవడం అనేది దయచేసి మేము చాలా విజ్ఞప్తి చేస్తున్నాం. స్వామీజీలందరూ కూడా విజ్ఞతను పాటించాలి. ఎవరైతే మలయాళ స్వామి వారి తాలూకా అక్కడ ఉండేటటువంటి పూర్వ విద్యార్థులు కానివ్వండి, ఆ పరంపర కానివ్వండి, అక్కడ ఉండేటువంటి భక్తులు కానివ్వండి, ఎవరైనా కూడా మేము మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. సాధు సంతులకి, పెద్దలకి, అందరికీ కూడా ఇది మన హిందూ ధర్మాన్ని మీ అందరూ కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకొని ఏదైనా సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకునే అవకాశాన్ని మీరు కూడా కల్పించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, మాకు చాలా బాధేస్తుంది. కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సమస్యలు వచ్చాయి, ఆలయాల మీద దాడులు జరిగాయి, ఆశ్రమాల మీద దాడులు జరిగాయి. ఇక్కడే మన చిత్తూరులో ఉండేటటువంటి స్వామీజీని రాత్రి చంపేసి ఆ పక్కన ఉండేటువంటి కొలంలో పడేశారు. మన చిత్తూరులో కూడా ఆశ్రమం పేరు మాకు జ్ఞాపకం రావట్లేదు. అలాగే ఎన్నో సమస్యలు వచ్చాయి. ఇటువంటి తరుణంలో ఆ సమస్యల మీద ఎక్కడా కనిపించినటువంటి కొంతమంది మరి స్వామీజీలు కూడా ఈరోజు ఆ విషయాల్ని మరి రాద్ధాంతం చేయడం ఎట్టి పరిస్థితిలో కూడా ఇది మంచి సంస్కృతి కాదని ఈ సందర్భంగా మేము మరీ తెలియజేసుకుంటూ, ఏదైనా సమస్యలు ఉంటే దానికి వేదికలు ఉన్నాయి, దానికి ఒక పద్ధతి ఉన్నది, దానికి ఒక ప్లాట్ఫారం ఉంది, దాని ప్రకారంగా మనం వెళ్దామని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్తు ఖచ్చితంగా ధర్మం వైపే నిలబడుతుంది, న్యాయం వైపే నిలబడుతుంది. ఏదైనా సమస్యలు వస్తే ఖచ్చితంగా కూర్చొని మాట్లాడుకొని ఉభయలం కూడా ఏ సమస్యలు అయితే ఉన్నాయో, ఎవరైతే తప్పు చేస్తున్నారో, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళు విడిచిపెట్టేది లేదు. కానీ దానికేదో మనం మీడియా ముఖంగా బయటకు వచ్చి సమాజంలో దాన్ని మనం దయచేసి రచ్చ చేసుకొని మరి హిందూ ధర్మాన్ని మరికొద్దిగా మనం సమస్యాత్మకంగా దయచేసి చేయొద్దని ఒక పిలుపునివ్వడానికి ఈరోజు మీడియా ముద్దులందరినీ కూడా మేము కోరడం అయింది. ఉభయలతో కూడా మేము మాట్లాడుతున్నాం. దానికి ఒక వాతావరణం వచ్చేటట్లుగా కృషి చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ సమస్యలకి ఒక ముగింపు మార్గాన్ని కూడా కనుక్కునేటటువంటి స్థితిలో ముందుకు మేము వెళ్తున్నాం. దానికి ఉభయలు కూడా సహకరించాలని వ్యాసాశ్రమం వాళ్ళు, అలాగే ఎవరైతే మరి దీనికి పిలిపిస్తున్నారో ఆ రోజు 25వ తేదీ కార్యక్రమానికి నిరసనని, అది ఆ కార్యక్రమం అడ్డుకోవడానికనో లేకపోతే ఆ కార్యక్రమంలో ఏవైనా వారి అభిప్రాయాలు చెప్పడానికని వారిని కూడా మేము సంప్రదిస్తున్నాం. ఇద్దరిని కూడా సంప్రదించి ఒక మంచి వాతావరణంలో కార్యక్రమం అది సమసిపోతుందని ఆశాభావంతో ఉభయలు కూడా సహకరించాలని, ఉభయలతో కూడా సాధు పరిషత్తు మా గౌరవాధ్యక్షులు నారాయణరావు గారు, అలాగే పెద్దలందరూ స్వామీజీలందరం కూడా మాట్లాడుతున్నాం. దానికి మీడియా మిత్రులు కూడా దయచేసి సహకరించాలని. మీకు తెలియంది కాదు, హిందుత్వం మీద వందల సమస్యలు పెరుగుతున్నాయి, హిందూ ధర్మం మీద అనేక ఇబ్బందులు వస్తున్నాయి. ఈ తరుణంలో హిందుత్వం కొట్లాడుకొని అది బజారును పడి రచ్చకెక్కి దానివల్ల సమాజానికి ఒక చెడ్డ సంకేతాలు రాకూడదని మేము సవినయంగా అందరినీ కూడా మేము కోరి ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. మీకందరికీ తెలిసిన విషయమే, ఆంధ్రప్రదేశ్లో 2024లో ప్రభుత్వం మారిన రోజు నుంచి కొన్ని దుష్ట శక్తులు సనాతన ధర్మం మీద, హిందూ ధర్మం మీద, హిందూ దేవుళ్ళ మీద విపరీతమైనటువంటి దాడులు, అన్యాయం జరుగుతూ ఉంది. ఈ విషయాన్ని మేము పదే ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తరఫున ఎవరైతే ఈ కుట్రలు చేస్తున్నారో ప్రతిపక్షం వారు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ వారికి మేము పదే విన్నవించుకున్నాం. ఏమని? అయ్యా, మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేయాలి, అధికార పక్షం ప్రజలకి న్యాయం చేస్తుందా లేదా అనే విషయాలు చూడాలి. మీరు రాజకీయం మాత్రమే చేయాలి, అంతేగాని కేవలం సనాతన ధర్మం మీద, దేవుళ్ళ మీద దాడులు ఆపాలి. ఆపకపోతే మిమ్మల్ని తెలుగు ప్రజలు, హిందూ సంఘాలు మిమ్మల్ని క్షమించవు అని చెప్పాం. అయితే నిన్నటి వరకు ఏం చేశారు? ప్రశ్నారావణు, జడాశ్రవణు, పాస్టర్ అభినయ్ వీళ్ళందరినీ పంపించి దళిత క్రైస్తవ సభ అని పెట్టి నానాకు బూతులు తిట్టించారు సనాతన ధర్మాన్ని, హిందూ దేవుళ్ళని. అవన్నీ అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయాయి. ఎలాగా? ఈ మీడియా సోదరుల సహాయంతో, పోలీసుల సహాయంతో మొత్తం. అయితే ఇప్పుడు కొత్తగా ఏం చేశారంటే,
ఈ ఏర్పేడు ఆశ్రమం మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాచీనమైనటువంటి ఆశ్రమాలలో ఏర్పేడు ఆశ్రమం అనేది అతి పవిత్రమైనది, అతి ప్రాచీనమైనది. సుమారు 100 సంవత్సరాల క్రితం 1926 సంవత్సరంలో మలయాళ స్వామి వారు స్థాపించారు. అలాంటి ఏర్పేడు ఆశ్రమంలో ఏదో జరిగిపోతుందని, అక్కడేదో అన్యాయం జరిగిపోతుందని కొన్ని శక్తులు మా స్వామీజీల వెనకాలుండి నడిపిస్తున్నాయి. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ట్రాప్లో పడద్దండి. నేను స్వామీజీలని, పీఠాధిపతుల్ని మరీ 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 పాదాభివందనం చేసి వేడుకుంటున్నా. మీరు ఆ వైఎస్ఆర్సీపీ ట్రాప్లో పడి ఇక్కడ హిందూ సంఘాల్లో మనలో మనం ఐక్యతని కోల్పోవద్దండి. వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశమే, వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశమే హిందువులని కులాల వారీగా విడగొట్టాలి, వాళ్ళ కులాల మధ్యలో గొడవలు పెట్టాలి. గొడవలు పెట్టి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది, ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రత నశిస్తున్నాయి అనే విషయాన్ని వాళ్ళు హైలైట్ చేయాలని శతవిధాలా ట్రై చేస్తున్నారు. అలాంటి సందర్భంలో ఇంత ప్రాచీనమైనటువంటి ఆ మలయాళ స్వామివారి ఆశ్రమానికి 100 సంవత్సరాల ఆరాధన జరుగుతోంది. ఎప్పుడు? రేపు జూలై 25వ తారీఖున. ఒకవేళ నిజంగా ఆ ఆశ్రమంలో ఏవైనా సరే అపచారం కానీ లేదంటే అవినీతి కానీ జరిగిందని మీరు భావిస్తే దాన్ని మనం కోర్టులో వేద్దాం, లేదంటే ఎండోమెంట్ వారికి కంప్లైంట్ చేద్దాం. ఇది పద్ధతి తప్పితే ఒక ఆశ్రమం మీద ఇంకొక ఆశ్రమం వాళ్ళు మేము నిరసన తెలుపుతామంటే ఒకరింటికి వచ్చి ఇంకొక నిరసన తెలిపితే ఊరుకుంటారు ఎవరైనా? కాబట్టి దయచేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళ కబడ్దార్, మీరు హిందూ సంఘాల మీద, హిందువుల మీద విడగొట్టాలని మీరు ట్రై చేస్తే మేము ఆల్రెడీ పిలుపునిచ్చాం. సాధు పరిషత్ తరపున, ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తరపున ఈ రాజకీయంగా ఈ వైఎస్ఆర్సీపీని ఆంధ్ర రాష్ట్రం నుంచి బహిష్కరించాలి అని. దాని మీద మేము ఇల్లు వీధి వీధి ప్రతి విలేజ్ తిరిగి చెప్పాల్సి వస్తుంది. దయచేసి ఎవరైతే సుస్వరూపానంద స్వామివారు ఉన్నారో ఆయన మాకు గురువులు, ఆయనకి పాదాభివందనం చేసి మేము విన్నవించుకుంటున్నాం. అయ్యా, మీరు మీ ఆశ్రమం వరకే మీరు చూసుకోవాలి, అంతేగాని ఏర్పేడు ఆశ్రమంలో 100 సంవత్సరాల ఆరాధనోత్సవాలు జరిగేటప్పుడు నిరసనకి పిలుపునివ్వకూడదు. అది మంచి సాంప్రదాయం కాదు. మనం ఆశ్రమాలన్నీ మనకు ఒకటే, కాషాయం అంతా ఒకటే. కాషాయంలో మళ్ళీ విభజనలు, విభేదాలు వద్దు. దయచేసి మేము తిరుపతి పట్టణ పోలీసు వారికి కూడా నిన్న మన ఏర్పేడు స్వామివారిని కూడా కలిసాం. ఆయన కూడా సుముఖంగా ఉన్నాడు. ఏమన్నాడు? అయ్యా, ఏమన్నా అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఆరాధన అయిపోయిన తర్వాత మీరు చెప్పండి. మీ సాధు పరిషత్ ఆధ్వర్యంలో శ్రీనివాసానంద స్వామి, ఓంకార్ మీరందరూ కూడా వచ్చి కూర్చుంటే మనం మాట్లాడుకుందాం, వాళ్ళని రమ్మనండి. కానీ వాళ్ళ ఉద్దేశం అలా లేదు. వాళ్ళు ఎంతసేపటికి మా మీద దాడికి రావాలని ఒక రాజకీయ పార్టీ ప్రోద్బలంతో వాళ్ళు ఈ విధంగా వస్తున్నారు. కాబట్టి దయచేసి మీరు ఈ మాట్లాడండి, ప్రెస్ వారితో కూడా మాట్లాడండి అంటేనే ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కాబట్టి దయచేసి ఎవరైతే పూజ్యులు, స్వామీజీలు, పీఠాధిపతులు ఎవరైతే 25వ తారీఖు అక్కడ నిరసనకి పిలుపునిచ్చారో దయచేసి మీరు ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాలని మేము ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తరపున మిమ్మల్ని మరీ మరీ కోరుకుంటున్నాం. అదేవిధంగా తిరుపతి పోలీస్ వారికి కూడా మేము విన్నవించుకుంటున్నాం. అయ్యా, ఇలాంటి వాటిని మీరు ఎంకరేజ్ చేయొద్దండి. వాళ్ళు ఏదో పర్మిషన్ ఇచ్చేశారని చెప్తున్నారు. ఇలాంటి పర్మిషన్ ఇవ్వద్దు. ఆరాధనోత్సవాలు అనేవి ప్రతి ఆశ్రమానికి, ప్రతి స్వామికి చాలా పవిత్రమైనవి. అలాంటి ఆరాధనోత్సవాల టైంలో ఈ నిరసనలు ఇవన్నీ కూడా అవసరం లేదు అని మళ్ళీ వేస్తున్నాం. ఇంకొక పాయింట్ ఏంటంటే, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నానండి. వైఎస్ఆర్సీపీ నాయకులు మీరు కావాలంటే మీ రాజకీయం చేసుకోండి. అధికార పక్షం ఏం చేస్తుందో, ప్రజలకు ఏమైనా న్యాయం చేస్తుందా లేదా, వాళ్ళు ఇచ్చిన ప్రామిసులు చెప్పారా లేదా, అది చూడాలయ్యా మీరు ప్రతిపక్షంగా. అంతేగాని వచ్చి ఈ హిందువుల మీద, సనాతన ధర్మం మీద దాడులుగా ఆకపోతే మీకు ఎటువంటి పరిస్థితుల్లో ఈసారి ఆ 11 కాకుండా 1కి మిగిలిపోవాల్సి వస్తుంది అని హిందూ సంఘాల తరపున, ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తరపున మళ్ళీ హెచ్చరిస్తున్నాం. జై శ్రీరామ్. అయ్యా, 2 పాయింట్లు సార్ అడిగింది. ఫస్ట్ చెప్తాను. భూమన కరుణాకర్ రెడ్డి గారింటికి ముట్టడి కాదు అది. మేము ఆ రోజు అక్కడున్నట్టే సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి కూడా చెప్పాం. అయ్యా, మేము నగర సంకీర్తన అంటే స్వామివారి నామాన్ని పలకడం. తిరుపతి, తిరుమల మొత్తం వెంకటేశ్వర స్వామిది. వెంకటేశ్వర స్వామి వీధిలో ప్రతి ఇంచ స్వామిది. అక్కడ ఆ నామం పలకడానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు. అది ఎవరింటికి దండెత్తినట్టు కాదు. నెక్స్ట్ 2వ పాయింట్, ఎవరైతే మీరు చెప్తున్నారో పూర్వ విద్యార్థులు అయినంత మాత్రాన ఆశ్రమం మీద నిరసనకి, దాడికి వెళ్ళడం తప్పు. అది సనాతన ధర్మంలో లేదు. వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు కోర్టులు ఉన్నాయి. ఒక పిల్లి వేయమనండి, లేదా ఒక సిట్ వేయమనండి, లేదా ఎండోమెంట్ వాళ్ళకి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, హిందూ ధర్మాన్ని కాపాడుతుంది, అక్కడ కంప్లైంట్ ఇవ్వండి. అంతేగాని ఫర్ ఎవ్రీథింగ్
దేర్ ఈజ్ ఏ ప్రాపర్ సొల్యూషన్ అండ్ ప్రాపర్ వే టు సాల్వ్. అంతేగాని డైరెక్ట్గా వచ్చి మేము నిరసన తెలుపుతాం, అది ఆరాధనోత్సవాల రోజు. ఆయన మలయాళ స్వామి అంటే పరమేశ్వరుడితో సమానం. అక్కడ తప్పు జరుగుతుందేమో మాకు తెలియదు. ఆయన ఏం చెప్తున్నాడు, నిన్న మేము వెళ్ళాం, ఎవరినైతే ఉత్తరాధికారిని కలిసాం, స్వామీజీని కూడా వచ్చాం. ఆయన ఏమన్నాడు, అయ్యా వాళ్ళని రమ్మనండి, మీ సమక్షంలో అందరు మీడియా సమక్షంలో కూడా కూర్చుందాం కావాలంటే, మాకు అలాంటి అభ్యంతరం లేదు. మేము ఆ అప్పీల్ కూడా చేసినా కూడా కొంతమంది కావాల్చుకొని ఈ పీఠాన్ని చేజిక్కించుకోవాలని కొన్ని రాజకీయ శక్తులు వెనకాలని నడిపిస్తున్నాయి. ఆయన చాలా ఆక్రోశాన్ని వెలబుచ్చారు నిన్న. అందువల్లే ఈ ప్రెస్ మీట్ పెట్టాం. కాబట్టి నేను దయచేసి మీడియా మిత్రులందరికీ కూడా నేనేం అడుగుతున్నానంటే, ఇక్కడ ఎక్కడా కూడా ఏ స్వామిని సపోర్ట్ చేయడం కాదు, ఏ స్వామిని విమర్శించడం కాదు. ఒక ఆశ్రమం మీద ఇంకొక ఆశ్రమం వెళ్ళడం అనేది మంచి పద్ధతి కాదు అని, మంచి సాంప్రదాయం కాదనేదే మా ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ యొక్క విన్నపం. అయ్యా ఇందులో వాటాలు ఏమన్నాయి, వాటాలు వేసుకోవటానికి ఎవడా ఆస్తి, ఎవడే అది భక్తులది, భక్తులు వెంకటేశ్వర స్వామిది లేదా ఏర్పడి ఆశ్రమాంది, అవన్నీ కూడా ఊరికే ఏదో ఒకటి మాట్లాడాలంటే మాట్లాడచ్చు ప్రతి ఒక్కటి. అయ్యా సార్ చాలా తప్పు సార్ ఈ మాట. ఎందుకంటున్నానంటే ఆరాధన అనేది, ఒక్క నిమిషం అండి తమ్ముడు, ఆరాధన అనేది ఆ జన్మ నక్షత్రంలో రోజు జరుగుద్దండి, జన్మ నక్షత్రంలో జరుగుద్ది. అంతేగాని అదేదో మనం ఎప్పుడంటే అప్పుడు చేసుకునేది కాదు. ఆరాధనోత్సవం అంటే తప్పనిసరిగా ఆ నక్షత్రంలో మాత్రమే జరగాలి. ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి అవినీతి జరుగుతుందని మీరే చెప్తున్నారు. చెప్పినప్పుడు ఈ ఒక్కరోజు ఆగితే ముంచుకొని పోద్దా, మీరు చెప్పండి సార్. కాబట్టి దయచేసి ఇవన్నీ నేనేమంటానంటే మీరు ప్రాపర్ టైంలో పెట్టండి. అంతేగాని తప్పకుండా వాళ్ళు ఆరాధన చేసుకుంటుంటే మేము 1000 మందితో మీరు అందరు రండి, మీ అందరికి బస్సులు పెడతాను, కార్లు పెడతాను, ఇల్లులు కడతానంటే తప్పుగా స్వామి. అదేనండి నేనేమడుగుతున్నానంటండి, 25వ తారీఖు మాత్రమే ప్రశ్నించాలా ఇవన్నీ? 25వ తారీఖు ఒక్కటికే ప్రశ్నిస్తే అయిపోద్దా, సాల్వ్ అయిపోతాయా సార్? అయితే మేమేమనుకున్నామంటే ఈ నిరసనలు దాడులు ఉండవు, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, పూర్వ విద్యార్థులు స్వామీజీలు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ మధ్యలో సౌహృద వాతావరణంలో సాల్వ్ అవుద్ది అనుకుంటాం. కానీ ఇట్లా 1000 మందితో రండి, 2000 మందితో రండి నిరసన తెలుస్తారని మేము అనుకోలేదు. ఇక నుంచి మాత్రం తప్పకుండా మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో చాలా మంచి సజెషను. 25వ తారీఖు తర్వాత మేమే కోర్టులో ఒక పిల్లు కూడా వేస్తాం, దాని మీద ఒక సిట్ విచారణ చేయమని లేదా జ్యుడిషియరీ విచారణ చేయమని వేస్తాం. 100% మేమేమి అక్కడ జరిగేదంతా కరెక్ట్గా జరుగుతుంది, అక్కడ ఏం అన్యాయం జరగట్లేదని మేము చెప్పట్లేదు. కాకపోతే ఇలా నిరసనలు తెలపడం, ఒక ఆశ్రమం ముందు ఇంకొక ఆశ్రమానికి మనుషుల్ని తీసుకెళ్లి నిరసన తెలపడం అనే సాంప్రదాయం మంచిది కాదు అనేది మా ఉద్దేశం. తప్పితే అక్కడంతా మంచిగా జరుగుతుందని వీఆర్ నాట్ గివింగ్ ఎనీ సర్టిఫికేట్ టు ఎనీవన్. అవును అదే సార్ మేము చెప్పేది సార్. ఇప్పుడు ఈ మధ్య ఈ విషయం మా దృష్టికి వచ్చింది. నేను కూడా కొన్ని పేపర్ కటింగ్స్ అవన్నీ చూశాను నిన్న. మీరు చెప్పినవన్నీ కూడా నేను చూశాను, పేపర్ కటింగ్స్ కూడా జరుగుతుంది సార్. అవును సార్ ఇప్పుడు ఆల్రెడీ నిన్న వెళ్ళొచ్చాం. ఒక్క నిమిషం సార్. నిన్న పెద్ద స్వామిని ఉత్తరాధికారిని కలిసాం, చెప్పాం మేమేమైతే మా నోటీసులో వచ్చినవి కూడా ఆయనకి చెప్పాం. స్వామివారే చెప్పారు, నేను కూడా చెప్పినప్పుడు ఆయన ఏమన్నా అంటే, నాన్న ఈరోజు స్వామివారికి ఏదో వస్త్రాలు ఏదో సమర్పిస్తారంట వాళ్ళు వెంకటేశ్వర స్వామికి. ఈ 2-3 రోజులు బిజీగా ఉన్నాం, మీరు 26 తర్వాత మీరు ఎనీ టైం మీరు చెప్పండి, కూర్చుందాం, లేదా మీరు ఒక సిట్ వేయించండి, మేము సహకరిస్తాం దానికి. అయితే ఈ అమర్నాథ్ రెడ్డి గారు ఆయన గురించి నాకు పూర్తి సమాచారం తెలియదు మాకు. వాళ్ళ మరి ఏ కండిషన్లో ఆయన అపాయింట్ చేసుకున్నారు, దాన్ని రిమూవ్ చేయడానికి ఏముంటుంది, వాళ్ళు ఆశ్రమం చేయొచ్చా లేదా గవర్నమెంట్ చేయాలా తెలియదు. దాన్ని కొంచెం స్టడీ చేసి మాత్రమే చెప్పగలం సార్. నేనేమంటున్నానంటే నిన్న గూగుల్ చేస్తే ఇవన్నీ చూశాను సార్, మీరు ఏవైతే చెప్పాయో. ఎస్ అవును సార్. సార్ తప్పకుండా దానికి ఏమంటున్నానంటే 25 దాటిన తర్వాత మీరు ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్తు తప్పకుండా ఈ విషయాల మీద డైరెక్ట్గా కోర్టులోనే ఒక పిల్ కూడా రెడీ చేపిస్తున్నాను. నేను గూగుల్ చేశాను, నిన్నంతా చూశాను,
మీరు చెప్పినవి గర్ల్స్ మీద అవి అన్నీ చూశాను మొత్తం. కాకపోతే దిస్ ఈజ్ నాట్ ద ఓన్లీ 3 days ఆగితే 26వ తారీఖున 26 నుంచి తప్పకుండా సాధు పరిషత్, ఎందుకంటే ఇక్కడే ప్రెస్ మీట్ పెడతాం. యూ కెన్ క్వశ్చన్ అస్. అట్లా ఈజీగా ఏదో స్కిప్ అయిపోవటానికి కాదు ఇది. ఉండొచ్చు, కానీ ఇలా నిరసన తెలపడం ఒక ఆశ్రమం ముందు ఇంకొక ఆశ్రమం మంచి సంప్రదాయం కాదు. అంటే సార్ ఇప్పుడు అట కాదు సార్, నేను ఒక మాట చెప్తాను సార్. ఒక తండ్రి ఉన్నాడు సార్, వాడు చాలా ధర్మాత్ముడు, దాన ధర్మాలు చేసేవాడు. ఒక ఎదవ కొడుకు పుట్టాడు వాడికి, అంత మాత్రం చేత ఆ కొడుకుని వాడు కర్మ చేయొద్దంటేట. అంటే వాడి డ్యూటీ కదా అది, కొడుకుగా వాడి డ్యూటీ కదా అది, వాడే చేయాలి. ఎదవైనా సరే మన సాంప్రదాయం అదే చెప్తుంది. కావాలంటే అదే సార్ నేనేమంటున్నాను, కరెక్టే సార్ అంటాం కాదు కదా సార్. మన సనాతన ధర్మంలో ఇది తప్పు, దాని మీద అవినీతి మీద మాత్రం తప్పకుండా మేమేం సర్టిఫికెట్ ఇవ్వట్లేదు. తప్పకుండా దాని మీద ఒక ప్రాపర్ దిస్టింగ్ అయితే ఉంటుంది. అంటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది అదే, వాళ్ళు చేసేంత కరెక్ట్ అని కాదు. వాళ్ళు అన్న అదే అన్న, నువ్వు ఒక్క అన్న ఎస్ ఒక్క మాట, నో 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 కానే కాదు నిన్న నో నో కానే కాదు మనం అన్నగారు ఇక్కడ అడిగేది నిన్న వాళ్ళతో కూడా మాట్లాడాం. ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈరోజు స్వామివారికి ఏదో వస్త్రాలు ఏవో ఇస్తారంట ఆశ్రమం తరపున. ఈ 2 రోజులు బిజీ అడిగి నేను వెళ్ళొచ్చాను, తెలియదు నాకు అంతకుముందు. ఆయన చెప్తే తెలిసింది, నేను మళ్ళీ టీటీడీలో కూడా కనుక్కోను. మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ 2 రోజులు మీరు కొంచెం వెయిట్ చేస్తే, ఇన్ని రోజులు వెయిట్ చేశారు కదా, మీరు అందరూ ఇక్కడే ఉన్నారు, మేమే బయట నుంచి వచ్చాం, ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు కదా, ఇన్ని ఇయర్స్ నుంచి అందరన్నా అన్న అదే అన్న, నేను కాదంటలేదన్న. అంటే నిరసన చెయ్యవద్దు పవిత్రమైనటువంటి కార్యక్రమంలో అన్న వాస్తవం అది కరెక్టే అన్న. అందరు వెళ్ళొచ్చు అన్నగారు, అందరు వెళ్ళొచ్చు, కానీ నిరసన తెలపొద్దు. ఎందుకనంటే ఆరాధనోత్సవం అనేది గౌరవంగా చేసుకునేది. అదొక్కటే రిక్వెస్ట్ తప్పితే వాళ్ళు చేసేది రైట్ అని కాదు, వాళ్ళకేం సర్టిఫికేట్ ఇవ్వటం లేదు. మనం ఇన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేసాం, ఈ 3 రోజులు ఆగుదాం. 26వ తారీఖు నుంచి మీరు కూడా సహకరించండి మాకు. మీరు చెప్పినవన్నీ మేము కూడా గూగుల్లో సెర్చ్ చేసాం, మాకు డైరెక్ట్గా తెలియదు. మీరు చెప్పిన పాయింట్స్ అన్నీ గూగుల్లో దొరికాయి, అవన్నీ తీసాం. మళ్ళీ ఈరోజు ఈవినింగ్ వెళ్తున్నాం స్వామివారి దగ్గరికి, ఈరోజు ఆయనతో మాట్లాడతాం, ఈ 2 వైపులా మాట్లాడుతున్నాం. 26వ తారీఖు నుంచి తప్పకుండా దీని మీద మీరు ఒక 10-15 డేస్లో ఒక పిల్లో ఒక కంప్లైంటో ఎండోమెంట్కి ఇచ్చి ఒక సిట్ వేయించుకోవాలని అనుకుంటున్నాం. ఎందుకని గూగుల్లో సెర్చ్ చేస్తే మీరు చెప్పిన ఉన్నాయి పాయింట్స్ ఏవైతే వాళ్ళ పూర్వ విద్యార్థులు ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారో నేనునో మననో, అది కూడా చూశాను. నేను చూశాక ఈ పాయింట్స్ అన్ని కూడా ప్రశ్నించదగ్గవే, కానీ 25వ తారీఖు కాదు, దీనికి ఒక కార్యాచరణ వేస్తున్నాం. తప్పకుండా మీ సహకారంతో మనం కోర్టుకు వెళ్దాం. అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన బ్రహ్మంగారి మఠం జరిగింది, గుర్తుందో లేదు మీకు, స్పెషల్ ఆఫీసర్ని అలాగే చేయొచ్చు. వీ హ్యావ్ మెనీ సొల్యూషన్స్. అయితే నేనేమంటున్నాను, ఈ 2 రోజులు అది 100 సంవత్సరాల క్రితం ఆయన ఒక మంచి ఉద్దేశంతో పెట్టారు. ఆయన ఆరాధన కాబట్టి దాన్ని కదిలించు అనేది మన ఉద్దేశం అన్నగారు. హలో, ఓకేనా? మీడియా మిత్రులు ఈరోజు మా దృష్టికి చాలా విషయాలు తీసుకొచ్చారు. అలాగే నారాయణరావు గారు కూడా కొన్ని విషయాలు చెప్పారు. సమాజం దృష్టిలో మీరు చెప్పిన విషయాలన్నీ ఉన్నాయి. అయితే మేము చెప్పేదంతా ఏంటంటే, ఒక చాలా మంచి కార్యక్రమం ఒక ఆశ్రమంలో, మనందరం గౌరవించే ఆశ్రమంలో జరుగుతున్న సందర్భంలో అసందర్భంగా మనం వెళ్ళి మాట్లాడడం కరెక్ట్ కాదనేది మా ఉద్దేశం తప్ప ప్రశ్నించొద్దు అనేది మా ఉద్దేశం కాదు. ఖచ్చితంగా ప్రశ్నించాలి. మేము ప్రశ్నిస్తున్నాం కదా, మేము ప్రశ్నిస్తూ వేరే వాళ్ళు ప్రశ్నించొద్దని మేము అట్లా చెప్తాం. కానీ మన ఇంట్లో ఒక కార్యం జరుగుతోంది, ఆ కార్యానికి మా ఇంట్లో ఏదైనా జరుగుతుంది అనుకోండి, నేను మిమ్మల్ని ఆహ్వానించాలి. కానీ నారాయణరావు గారికి నాకు ఏ సంబంధం లేక నారాయణరావు గారు అందరినీ ఆహ్వానించి మా ఇంట్లో పెళ్ళికి ఆయన ఆహ్వానిస్తే బాగుంటుందా? అలా వెళ్తే బాగుంటుందా? ఇదే మేము అంటున్నాం. నేను కరెక్ట్ నిన్న స్వామీజీ వారిని, పరిపూర్ణానందగిరి స్వామి వారితో నేనే స్వయంగా అడిగా, స్వామి మీరు ఎవరినన్నా ఆహ్వానించారా ఈ కార్యక్రమానికి? ఈ పేర్లు ఏవో వస్తున్నాయి కదా, ఆ పేర్లు వాళ్ళు ఎవరినన్నా మీరు ఆహ్వానించారా?
అంటే మేము ఎవరిని ఆహ్వానించలేదు అన్నారు. అంటే ఆహ్వానం లేని ఒక కార్యక్రమానికి మనంతటి మనం ఒక పేరు పెట్టుకొని మనం వెళ్ళి అక్కడ కూర్చుని అక్కడ మనం ప్రశ్నించడం అనే పేరుతోనో ఇంకో పేరుతోనో ఆ కార్యక్రమాన్ని రసాభాస చేయడం, అది కూడా 100 సంవత్సరాల కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో. ఇది ఒక్కటే మా అభ్యంతరం తప్ప ప్రశ్నించొద్దు అనేది మా ఉద్దేశమే కాదు. ఇది ఖచ్చితంగా అందరూ గమనించాలి. అలాగే ఎవరెవరి పేర్లు అయితే వినపడుతున్నాయో వారందరూ మాకు గురుతుల్యులు. వారందరితోటి మేము కలిసి పనిచేస్తాం. తెల్లారి లేస్తే ఆ స్వామీజీలందరితోటి కలిసి పనిచేస్తాం. వారందరికీ మా రిక్వెస్ట్ ఏంటంటే, ఇది ఒక్క సందర్భం కాదు. దయచేసి స్వామీజీలందరూ ఎవరైతే పిలుపునిచ్చారో వారందరినీ, ఎవరైతే రాదలుచుకున్నారో వాళ్ళకు కూడా మేము చెప్పేది ఏంటంటే, స్వామీజీలారా మీరందరూ మాకు మార్గదర్శకులు. మార్గదర్శకులుగా ఉన్న మీరే ఒక ఆశ్రమంలో ఇలాగా ఆహ్వానం లేని చోటకి వెళ్ళి మనం మాట్లాడదాం, మనం ఏదో చేద్దాం అంటే కరెక్ట్ కాదు. మీ ఉద్దేశం చాలా మంచి ఉద్దేశం. మీ ఉద్దేశానికి మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. కానీ 100 సంవత్సరాల కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని మాత్రం అడ్డుకోవద్దు దయచేసి. దానివల్ల సమాజం మీద చెడ్డ ఎఫెక్ట్ పడుతుంది. మీరు ఒక వ్యక్తి గురించి చాలామంది చెప్తున్నారు. ఎస్, ఆ వ్యక్తి గురించి మనం మాట్లాడదాం, స్వామీజీతో కూర్చొని మనం మాట్లాడదాం, మనందరం కూర్చుని. ఆ రోజే ఎందుకు కూర్చుని మాట్లాడాలి? ఆ రోజే మనం ఎందుకు దాన్ని రసాభాస చేయాలి? ఒక ఇంట్లో జరిగే కార్యక్రమాన్ని మనం ఎందుకు అడ్డుకోవాలి? ఇదొకటే మా ప్రశ్న తప్ప. ఎస్, మీరందరూ ఎవరి పేరైతే దృష్టికి తీసుకొచ్చారో వారి గురించి ఖచ్చితంగా మనందరం మాట్లాడదాం. ఆశ్రమం అంటే ఎవరిది? మనందరిది. అది హిందువుల ఆస్తి. అది హిందువుల ఆస్తి పోతున్నప్పుడు ఖచ్చితంగా అందరం మాట్లాడదాం. కానీ సందర్భం ఇది ఆ రోజు కాదు. దయచేసి రాంగ్ మెసేజ్ హిందూ సమాజానికి వెళ్ళకూడదు. ఇది ఒక్కటే మా కోరిక. రాంగ్ మెసేజ్ హిందూ సమాజానికి వెళ్ళకూడదు. ఎవరైనా మిమ్మల్ని రాంగ్ మెసేజ్, రాంగ్ ట్రాక్ పట్టించారేమో కొంతమందిని అనేది మా ఉద్దేశం తప్ప ఎవరిని చెడ్డగా చూసే ఉద్దేశం మాకు లేదు. ఎవరైనా రాంగ్ ట్రాక్ పట్టించి ఈ సందర్భాన్ని దాన్ని పాడు చేసే పని చేస్తున్నారేమో అనేదే మా ఉద్దేశం తప్ప, సమస్య మీద మా అందరికీ అవగాహన ఉంది, దాన్ని ఖచ్చితంగా చేద్దాము. అయితే స్వామీజీలకు కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరెవరైతే పెద్ద పెద్ద స్వామీజీలు వద్దాం అనుకుంటున్నారో మీరందరూ మాకు మార్గదర్శకులు కాబట్టి మీరందరూ కూడా ఆ రోజు అక్కడికి వచ్చి అక్కడ ఏదో గేట్లు మూసేస్తేనో లేదంటే లోపలికి రానికపోతే, ఎందుకంటే మీరు ఆహ్వానాలు లేకుండా వస్తున్నారు అక్కడికి. మీరు పెద్ద పెద్ద స్వామీజీలు అందరూ ఆహ్వానాలు లేకుండా వస్తామంటున్నారు. అక్కడ గేట్లు మూసేస్తేనో లేదంటే పోలీసులు అడ్డుపడితేనో మీ అందరికీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. అది మాకు హిందూ సంస్థలుగా మాకు ఇష్టం లేదు. మీకు అక్కడ అవమానం జరిగితే మా అందరికీ అవమానం జరిగినట్టే. కానీ మీరు అక్కడ ఆహ్వానం లేకుండా వెళ్తున్నారు. ఆహ్వానం లేకుండా వెళ్తున్న మిమ్మల్ని సపోర్ట్ చేసే అవకాశం కూడా మాకు లేకుండా చేస్తున్నారు మీరు. దయచేసి గమనించండి. పోలీసు వారిని మేము చాలా క్లియర్గా చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రోజు అక్కడ గలాభా జరగడానికి వీల్లేదు. జరిగితే పోలీసు వారిదే బాధ్యత. ఇది కూడా చెప్తున్నాం. ఎందుకంటే హిందూ సంస్థలుగా మేము ఒప్పుకోం. భక్తులు వేరు, ఆహ్వానం ఉండాలి. మీ ఇంటికి నేను వస్తాను అంటే మీరు రాణిస్తారా? నో 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 క్లియర్గా నేను అదే చెప్తున్నా. క్లియర్గా చెప్పారు స్వామీజీ వారు. వారి ఇల్లు, వారి ఆశ్రమం, వారి ఆశ్రమానికి రూల్స్ ఉన్నాయి. భక్తులుగా రావడానికి ఎవరికి అభ్యంతరం లేదు. భక్తులుగా రావడానికి ఎవరికి అభ్యంతరం లేదు. కానీ భక్తులుగా వస్తే మీకు తెలుసుకో, మీరు అందరూ అలా ఒక్క నిమిషం అందరూ తెలుసుకోవాల్సి. నేను దుర్గా శ్రీరామ్ సాధు పరిషత్కి స్పోక్స్ పర్సన్గా ఉన్నాను. అట్ ది సేమ్ టైం పొలిటికల్ అనలిస్ట్ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆ సందర్భం కాదు, హిందూ నాయకులుగా మేము వచ్చాం. హిందుత్వంలో ఒక్క నిమిషం మీరు ఆయన అడిగింది ఆయన చెప్పేస్తా. చెప్పండి, ఎన్ని అడిగినా చెప్తా, ఇబ్బంది లేదు. అవును, అదే నేనంటే ఆ ప్రదేశానికి వాళ్ళు ఎవరిని అలౌ వినండి మీరు ఒక ప్రశ్న ఒక్క ప్రశ్న మీరు అడిగారు. ఎస్, మీరు అడిగిన దానికి సమాధానం చెప్తాను, అన్నిటికీ సమాధానం చెప్తాము. ఎస్, అది హిందువుల ఆస్తి అన్నాను తప్ప మీడియా ఆస్తి అనలేదు.
కాబట్టి ఎవరిని అలౌ చేయాలి? వినండి వినండి, ఖచ్చితంగా చెప్తున్నాం. ఒక ఒక ఆశ్రమానికి వినండి వినండి, ఒక ఆశ్రమానికి వినండి మీరు అన్నవన్నీ వాస్తవం. మీరు అన్నవన్నిటికీ మేము కాదంటలేదు. మీరు అన్నవాటికి వేటికి మేము కాదనడం లేదు.